ఇతర లోహ బొమ్మలు. అంటే మట్టితోని గాకుండా ఇతర లోహాలతో గూడా బొమ్మలు తయారు చేసేవారు. సింధు ప్రజలు పాత్రలకి తయారీకి మట్టితో పాటు వెండి, రాగి, కంచు వంటి ఇతర లోహాలను వాడారు. వీరు ఎక్కువగా ఉపయోగించిన లోహం ఏదంటే కాంస్యం. ప్రపంచంలో మొదటిగా వెండిని వాడినది వీరే. అంటే సింధు ప్రజలే మొదటిగా వెండిని వాడడం జరిగింది. వీరి అద్భుతమైన కళకు నిదర్శనంగా మొహంజదార్‌లో బయటపడిన కాంస్యంతో చేసిన నాట్యకత్తి విగ్రహం. ఈ కాంస్యంతో తయారు చేసిన నాట్యకత్తి విగ్రహం ఎక్కడ బయటపడిందంటే మొహంజదారోలో బయటపడింది. దైమాబాద్‌లో అంటే మహారాష్ట్రలో జరిపిన తవ్వకాల్లో కాంస్యంతో చేసిన ఏనుగు ఖడ్గమృగం, రైనో అలాగే రథములు గల బొమ్మలు బయటపడినవి. రథములు అలాగే కాంస్యంతో చేసిన ఏనుగు ఖడ్గమృగం ఇవన్నీ ఎక్కడ బయటపడినాయంటే దైమాబాద్ మహారాష్ట్రలో జరిపిన బయటపడినాయి. కుండలు సింధు ప్రజలు నల్లటి బంక మట్టితో కుండలను తయారు చేసేవారు. ఈ కుండలపై రేఖాకృతులను మరియు చిత్రాలను నల్లటి పూతతో చిత్రీకరించేవారు. సింధు ప్రజలకు ముఖ్యంగా తెలవని ఏంటి అంటే లోహం అంటే ఇనుము తెలవదు. వాళ్ళకు సిల్క్ తెలవదు. జంతువుల విషయంలో అయితే గుర్రము, జిరాఫీ, సింహం అనేది పంటల విషయానికొస్తే చెరకు మరియు పప్పు దినుసులు. ఇవి అన్నీ సింధు ప్రజలకు తెలియని విషయాలు. వీటి గురించి అవగాహన లేదు. సింధు ప్రజలకు అసలు వీటి గురించి అసలుకే తెలియదు. వ్యవసాయం సింధు ప్రజలు వ్యవసాయాన్ని ప్రధానంగా బావులు, చెరువుల ద్వారానే చేశారు. బావులు, చెరువుల ద్వారానే సింధు ప్రజలు వ్యవసాయాన్ని చేయడం జరిగింది. వ్యవసాయ పనిముట్లకొచ్చేసి గొర్రు మరియు పారలు, కొయ్యతో చేసినవి సింధు ప్రజలు ఎక్కువగా ఉపయోగించారు. సింధు ప్రజలు పండించిన ప్రధాన పంట ఏది అంటే బార్లీ మరియు గోధుమ కాగా ఇతర పంటలు కూడా పండించేవారు. ఇతర పంటలు ఏంటి అంటే నువ్వులు, జొన్నలు, తృణధాన్యాలు, బఠానీ, ఆవాలు పండించేవారు. కాలాల వారీగా అంటే రబీ సీజన్ కాలాల వారీగా చూస్తే ఖరీఫ్ కాలంలో పత్తి, ఆవాలు, నువ్వులను పండించగా రబీ కాలంలో గోధుమ మరియు బార్లీ పంటను పండించేవారు. ఖరీఫ్ కాలంలో పత్తి, ఆవాలు, నువ్వులను పండించగా రబీ కాలంలో గోధుమ మరియు బార్లీ పంటను పండించారు. ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించిన వారు సింధు ప్రజలు. పత్తిని హిందాన్ అని పిలిచేవారు. ముఖ్యంగా జంతువులను మచ్చిక చేసుకున్నారు. సింధు ప్రజలు వచ్చేసి సింధు నాగరికత ప్రజలు ఎద్దులను, కుక్కలను, పందులను, పిల్లులను, గేదెలను, మేకలను, గొర్రెలను వంటి జంతువులను మచ్చిక చేసుకున్నారు. ముఖ్యంగా ముద్రికలపై ఎక్కువగా ముద్రించిన జంతువు ఏది అంటే ఎద్దు. పరిశ్రమలు ఇండస్ట్రీస్. ముడి ధాతువు నుండి రాగిని వేరు చేయడం ఈ నాగరికత ప్రజల లోహ సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. రాగి తగరాన్ని కలిపి కంచు తయారు చేసి కంచు పరిశ్రమలను అభివృద్ధి చేశారు. రాగి ప్లస్ తగరాన్ని కలిపి కంచు తయారు చేసి కంచు పరిశ్రమలను అభివృద్ధి చేసిన వారు ఎవరంటే సింధు ప్రజలు. కంచు పరిశ్రమ ఆధారంగా హరప్ప, చన్హోదార్‌లో బయటపడినవి. ముఖ్యంగా కంచు పరిశ్రమలు అనేటివి ఏ నగరాల్లో బయటపడినాయి అంటే హరప్ప అండ్ చన్హోదార్ నగరాలలో బయటపడినవి. వాటికి సంబంధించిన ఆనవాళ్లు హరప్ప అండ్ చన్హోదార్‌లో బయటపడినవి. సింధు ప్రజలు ముఖ్యంగా దువ్వెనలు, కాటిక, పుల్లలు అలాగే సూదులను తయారు చేయడానికి జంతువుల దంతాలను ఉపయోగించారు. వస్తు మార్పిడి, వినిమయ విధానం. వ్యాపారం జరిగినట్టు రేవు పట్టణాలు ముఖ్యంగా సింధు ప్రజల యొక్క వ్యాపారం ఏ విధంగా ఉండేదంటే వస్తు మార్పిడి లేదా వినిమయ విధానం ద్వారా సింధు ప్రజల యొక్క వ్యాపారం ఉండేది. వ్యాపారంలో జరిగిన రేవు పట్టణాలు అంటే వ్యాపారం ఎక్కడ జరిగిన రేవు పట్టణాలు ఏంటంటే ముఖ్యంగా లాతోల్, అలాగే సర్కటోడా, అలాగే బాలకోట్, సుర్కజందార్ ఈ రేవు పట్టణాల ద్వారా ఎక్కువగా వ్యాపారం జరిగేది. సింధు ప్రజలు వ్యాపారం మరియు వర్తక ప్రాంతాలు ఏంటి అంటే దిల్మష్, బిర్హయిన్ అలాగే కమాన్. ఎగుమతులు సింధు ప్రజలు ముఖ్యంగా వేటిని ఎగుమతి చేశారంటే పత్తిని అలాగే కాటన్ టెక్స్టైల్ అలాగే ధాన్యాలు, ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు, రాగి లోహం వీటిని ఎక్కువగా ఎగుమతి చేశారు. ఆభరణాలు, పూసలు మరియు విలువైన రాళ్లతో చేసినవి ఎక్కువగా ఎగుమతి చేశారు. ముఖ్యంగా సింధు ప్రజలు దిగుమతి చేసుకునే ఏంటి అంటే వెండి, బంగారం, తగరం, లాపిస్ లాలూజీ అలాగే అగేట్, కవ్వలు, జెడ్, టర్కోయిన్, వజ్రాలు, స్టియటైట్ వీటిని దిగుమతి చేసుకోవడం జరిగింది.